అందరికీ నమస్తే అండి. నిన్న కాదు మొన్న చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వుని వాడుతున్నారు అని కామెంట్ చేశారు కదా. దాంట్లో నిజం లేదనని ఆయన వైసీపీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జగన్కి బాబాయ్. ఆ తర్వాత 2004 ఆ టైంలో ఇంకొక ఆయన టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మాట్లాడకూడదు, రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడే చంద్రబాబు సిగ్గుండాలరా మీకు ఇద్దరికి. మీరు మాట్లాడే మాటలు మీరా రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడా? ఇప్పుడు ల్యాబ్లో టెస్టులు కూడా వచ్చినాయంట. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవడెవడు మీ పార్టీలోనే పేర్లు ఇప్పుడు ఎందుకు ఏమైపోయినారు? తిరుమల కొండకి పోలేని వాళ్ళు ఆ ప్రసాదం దొరికితే ఎంతో పవిత్రంగా భావించే మాలాంటి కోట్ల భక్తులు అలాంటి లడ్డూలో మీరు తప్పులు చేసింది కాకుండా చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడు, మీరు మాట్లాడరా? జగన్ చేసిన మొన్న ప్రకాశం బ్యారేజ్కి బోట్లు ఢీ కొట్టింది ఎవడు? నందిగాం సురేష్ ఎవడు? ఇప్పుడు దాన్ని జైల్లో కలిసి వాడిని నందిగాం సురేష్ని కలిసేసి వచ్చి బయటకు వచ్చి జగన్ మాట్లాడదు దళితుడు, ఏ దళితుడైతే తప్పులు చేసేస్తే వదిలిపెట్టేయాలనా? ఇప్పుడు అదే ప్రకాశం బ్యారేజ్ గేట్లు కానీ పగులుంటే ఎన్ని లక్షల మందికి ఎంతమంది చనిపోయేటోళ్ళు, ఎంత నష్టం జరిగేది, ఎన్ని జిల్లాలకు లేచిపోయేటివి. ఒకటా రెండా? జగన్ చేసిన పాపాలు 10 తరాలకు సరిపోగా పాపాలు అతను అనుభవిస్తాడు. చూస్తూ ఉండండి. ఏం మాట్లాడుతున్నారు అసలు? చంద్రబాబు నాయుడు ఏది మాట్లాడినా రాజకీయాల కోసం మాట్లాడతాడు. ఇప్పుడు ప్రూఫ్స్ వచ్చుండయి. ఇప్పుడు ఏడబస్ వస్తారు మీరంతా. నీ మళ్ళీ వచ్చా నా కొడకల్లారా. కనీసం బుద్ధుడిని మాట్లాడాలి ఏదైనా మాట్లాడితే. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న ప్రతి ఒక్కడు పోయినాడు. కడుపు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా మీరు? ప్రతి దాన్ని ఫేక్ న్యూస్. ఎక్కడ నిజాలతో మాట్లాడడం మీ బతుకుకి ఎప్పుడన్నా ఉందా? కోరిన ఆయన ఏదన్నా మాట్లాడితే రాజకీయ నాయకులు ఉండాలి. అబద్ధాలు కొద్దిగా గొప్ప ఉంటాయి, మరీ పుట్టుకు నుంచి అబద్ధాలు. ప్రతిదీ అబద్ధమే. ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారు. ఇంకా అదే అబద్ధాలు బతుకు, అదే మోసం, అదే కుట్రలు, అదే కుతంత్రాలు చేస్తూ ఎన్నాళ్ళు బతుకుతారు ఇట్లా? ఇప్పుడు ప్రూఫ్ వచ్చిన తర్వాత చెప్తావా? వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి మీరిద్దరు ప్రూఫ్లు వచ్చినాయి, మరి ఇప్పుడు చెప్తారా మీరు? ఇప్పుడు మరి సమాధానం మీరిద్దరు, లేకుండా మీ జగన్ చెప్తాడా? ఏం మాట్లాడుతున్నారో అసలు మీరు. చేసింది తప్పులు కాకుండా చంద్రబాబు నాయుడు రాజకీయాల కోసం ఏదైనా చేస్తాడంట. మీరు చేసేది ఏంటి రాజకీయాలు? ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ బోట్లను ప్రకాశం బ్యారేజ్కి బోట్లు నడిపించి చేసింది ఎవడు? ఇప్పుడు మీరు మారని తెలుసు, కానీ ఇది కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ ముగ్గురికి చేతులెత్తి దండం పెడుతున్నా తండ్రి. వాళ్ళు మారరు. జగన్ అనే వ్యక్తి మారడు. మీరు ఇంక అతన్ని ఏం చేస్తారని అనేది అతను బయట ఉంటే ఇంక అదే పరిస్థితులు. ఎన్ని ఫేక్ న్యూస్లు పెడుతున్నారా సోషల్ మీడియాలో, వాళ్ళు తెలుసా? మీరు చూస్తా లేరా? మేము చూస్తున్నాం. దయచేసి వాళ్ళని ఎంత తొందరగా కట్టడి చేస్తే అంత మంచిది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మీరు జాగ్రత్త పడండి, లేకుండా ఉంటే ఇంకా చాలా నష్టపోవాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చేతులెత్తి దండం మొక్కుతా, మీ కాళ్ళు మొక్కుతా. వాళ్ళని ఎంత కట్టడి చేస్తే అంత మంచిది మీరు.